యా, ఎస్టీపీలు పనిచేయట్లేదు ఒకవైపు, ఇంకోవైపు ఎస్టీపీలు పెట్టకుండా ప్రక్షాళన చేయకుండా మూసి సుందరీకరణ అంటున్నారు, మూసి ప్రక్షాళన అంటున్నారు, మూసి పునరుజ్జీవం అంటున్నారు. మాటలు 3-4 రకాలుగా వస్తున్నాయి. సో లక్షలాది మంది నివాసాలు కోల్పోతున్నాయి, ఇండ్లు గూలగొడుతున్నారు, ల్యాండ్ అక్విజిషన్ జరిగిపోతుంది. మధుపర్ రిడ్జ్ కానీ లేదంటే ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సాయినగర్ చెందినటువంటి వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తోంది. మొదటి దశ పనులు స్టార్ట్ అయినాయి, మొదటి అడుగు పడింది మూసి సుందరీకరణ కోసం అని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఏం చెప్తోంది? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులు ఇద్దరికి నమస్తే. నమస్తే అండి. శ్రీకాంత్ గారు, అడ్డుకుంటాం శ్రీకాంత్ గారు 100% ఖచ్చితంగా ప్రజల వైపు నిల్చొని ప్రజల కోసము, ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ ప్రభుత్వం యొక్క అంటే ఇల్లు గూలగొట్టకుండా అడ్డుకుంటాం, వాళ్ళకు ఆల్టర్నేట్ చూపించకుంటే 100% ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు పోయే ముందు అక్కడ ఈ ప్రాజెక్టు వల్ల జరిగే నష్టం, ప్రజలకు జరిగే నష్టం, ఆ బాధితులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి తరపున వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు ఈ ప్రాజెక్టు అసలు స్టార్ట్ కానివ్వదు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ శ్రీకాంత్ గారు, గుర్తుపెట్టుకోండి. మూసీని పొల్యూషన్ తో ఏదైతే కమ్ముకొని ఉందో, అంటే మూసీ ఏదైతే పొల్యూషన్ తో ఉందో ఆ పొల్యూషన్ ని తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున మేము ఇంత సహాయం చేయాలో, 8,000 కోట్లు కావాలో, వీలైనన్ని కోట్లు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు, చాలా బాధ్యతతో మాట్లాడుతున్నారు. ఒకటి, మూసీలో పొల్యూషన్ రాకుండా ఆపడానికి దానికి కావలసినటువంటి ఎస్టీపీలు కావచ్చు, ఆ మురుగుని పక్కకు తప్పియడం కావచ్చు, దీనికి కావాల్సిన ఖర్చు అంతా కూడా కేంద్రం నుంచి ఎంత తీసుకొని రావాలో తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి చేస్తాం. రెండోది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా వాళ్ళ వెంట ఉండి ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డం పడతాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రభుత్వం ఏ విధంగా అయితే నియంతృత్వంగా వాళ్ళ సొంత నిర్ణయాలతో పోవాలనుకుంటుందో, ప్రజల పక్షాన్ని కనీసం కూడా కన్సిడర్ చేయకుండా ఏ విధంగా అయితే ముందుకు పోవాలనుకుంటుందో ఆ ధోరణిని మాకు మళ్ళీ కేసీఆర్ గారి నియంతృత్వం గుర్తుకొచ్చేలా చేస్తున్నారు. అటువంటి ధోరణిని మేము అడ్డుకుంటాం, మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ప్రజలతో కలిసి నడుస్తాం. అంటే కేసీఆర్ ఈ విషయంలో ఒకటే నిర్ణయం తీసుకున్నారు. దాని మీద కమిటీ చేస్తే ఆ కమిటీ దరిదాపు 4 లక్షల మంది వరకు నిరాశ్రయులయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మొదలు పెడితే అంటే లేదు, ఇమీడియట్ దాన్ని ఆపేసేయండి అని చెప్పేసి దాని ప్లేస్ లో ఒక ఆల్టర్నేట్ రూట్కి వచ్చారు. బట్ ఈ ప్రభుత్వం ఆల్టర్నేట్ కాకుండా ఒక్కొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్, నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను శ్రీకాంత్ గారు, మీకు కూడా ఉంటుంది డేటా. ఈ హైదరాబాద్ నగరంలో దాదాపు 3,000కు పైగా బస్తీలు ఉన్నాయి. 3,000కు పైగా బస్తీలో దాదాపు 500కు పైగా బస్తీలు కేవలం ఈ మూసి పరివాహకంలో ఉన్నాయి. మూసి కానుకొని ఉన్నాయి. అది 50 మీటర్ల బఫర్ జోన్ లెక్కేసుకుంటే 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉన్నాయి. ఈ 3,000 బస్తీలలో 500 పైగా బస్తీలు అక్కడ ఉన్నాయి. కొన్ని వేల లక్షల మంది ఈ బస్తీలో నివసిస్తున్నారు. హైదరాబాద్ ఒక రకంగా ఆ మూసి అటుపక్క కానీ ఇటుపక్క కానీ అభివృద్ధి చెందిందంటే ఆ మూసి పరివాహకంలో నివసిస్తున్నటువంటి ఎన్నో దశాబ్దాల క్రితం వచ్చి అక్కడ స్థిరపడి అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ నుంచి ప్రజలు ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం వల్లనే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది అనేది ఇది ఎవ్వరు కూడా కాదనలేని నిజం. అటువంటి మూసీకి మీరు మూసీలో నివసిస్తున్నటువంటి ప్రజలకు న్యాయం జరగకుండా ఊరికేనే వాళ్ళని ఖాళీ చేసేస్తాం, భూములన్నీ కూడా ఆక్యుపై చేసేసుకుంటాం అంటే ఊరుకునేది. ముందుగా శరణ్ కౌశిక్ గారు చాలా మంచి విషయం చెప్పారు. మూసీ చివర్లో ఉన్నటువంటి ఊర్లలో పిల్లలు కూడా ఇస్తలేరు. మట్టితో కుండను తయారు చేస్తే కుండ కూడా విషపూరితం అవుతుంది, తాటికల్లు కూడా విషపూరితం అవుతుంది, ఇంకా రకరకాలుగా చెప్పారు. ఎస్, దానికి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారము అక్కడ అందులో ఉన్న మురుగుని మనం సాఫ్ చేయాలా, అందులో చేరుతున్న మురుగు నీటిని చేరకుండా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అది తీసుకోవాలి. దాని తర్వాత మీరు గాంధీ విగ్రహం కట్టండి, దాని తర్వాత మీరు ఇంకేదైనా చేస్తారా, బ్యూటిఫికేషన్ చేస్తారా, అవన్నీ చేయండి. ముందు దాంట్లో మురుగు పారకుండా చూడండి. మీరు భూముల పైన ఎందుకు ఉండాలి? ముందు చేయాల్సిన ప్రాధాన్యత క్రమం ఏ విధంగా ఉండాలండి? మూసీలో మురుగు చేరకూడదు, మూసీలో మంచినీరు ప్రవహించాలి. ఎందుకు భూముల మీద ఎందుకు పడ్డారంటున్నారు భారతీయ జనతా పార్టీ? ఎందుకు పదే రియల్ ఎస్టేట్ అన్న మాట వస్తుంది? ఇక్కడ అభివృద్ధి కనిపిస్తుంది కదా. మీరు సబర్మతి రివర్ ఫ్రంట్ చేయంగా లేంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ చేపడితే వచ్చేటువంటి నష్టం ఏంది? బాధితుల గురించి ప్రభుత్వం చూసుకుంటుంది కదా. మొన్న ముఖ్యమంత్రి కూడా అన్నారు మాట, మీరు అనవసరంగా ప్రతిపక్ష నాయకుల దగ్గర పోకండి, వాళ్ళు రాజకీయం చేస్తారు, ఏదైనా ఉంటే నేరుగా ముఖ్యమంత్రిగా నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఇస్తా, ఏదైనా ప్రభుత్వమే సొల్యూషన్ ఇస్తే అని చెప్పేసి ముఖ్యమంత్రి చేసిన కామెంట్. సరే, నేను సొల్యూషన్ గురించి మాట్లాడుతాను శ్రీకాంత్ గారు. మధు పార్క్ రిడ్జ్ గురించి మాట్లాడుతూ 6 ఎకరాల 7 ఎకరాల భూమి ఇస్తాము, ప్లస్ కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాం అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అట్లాంటి సొసైటీలు కొన్ని 100 సొసైటీలు ఉన్నాయి.
మూసిని అనుకొని అన్నిటికి ఇస్తారా? పాసిబుల్ అవుతుందా? ఎక్కడి నుంచి భూమి తెచ్చిస్తారు? ఉన్న భూములన్నీ కూడా అమ్ముకొని ప్రభుత్వ ఖజానాలో డబ్బు సొమ్ము చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంటే అంతకుముందు కేసీఆర్ గారు కూడా అదే పని చేస్తున్నారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు కదా. భూములు అమ్ముతున్నారు కదా, ఉన్న భూములను అమ్ముతున్నారు. యూనివర్సిటీస్ భూములను కూడా అక్రమంగా దోచేసుకొని అమ్మేసి ప్రభుత్వం ఆదాయం కోసం చూస్తున్నారు, ప్లస్ వాళ్ళ కమిషన్ల కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ మధుపార్క్ కోసం 7 ఎకరాల భూమి అంటే కొన్ని 400 సొసైటీలు ఉన్నాయి, అక్కడ అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళందరికీ ఎన్ని ఎకరాల భూమి, ఎన్ని వందల ఎకరాల భూములు ఇవ్వాల్సి ఉంటుంది హైదరాబాద్ లో? అన్ని 100 ఎకరాల భూమి అవైలబుల్ ఉన్నదా? అవైలబుల్ ఉంటే అన్ని, ఒకవేళ అవైలబుల్ ఉన్నా కూడా వాళ్ళ బాధితుల యొక్క కాన్సెంట్ లేకుండా మీరు అక్కడి నుంచి వాళ్ళని తరలించగలరా? వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు దీనికి ఒప్పుకుంటుందా? ఏ ఏ ఏ ల్యాండ్ యాక్విజిషన్ స్కీమ్ ఏదైతే చట్టం ఉన్నదో ఆ చట్టం ప్రకారం కూడా కోర్టు యాక్సెప్ట్ చేయదు కదండి. ఏ విధంగా చేస్తుంది కోర్టు? అసలు ఆ స్కీమ్ ప్రకారం కూడా, ఆ చట్టం ప్రకారం కూడా చేయదు. అయితే ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, మీరు ఏదైతే ఈ మధు పార్క్ రిడ్జ్ లాంటి కాలనీస్, ఒక అపార్ట్మెంట్స్ కాకుండా కాలనీస్, విఘ్నేశ్వర కాలనీ అని చెప్పేసి ఉన్నారు. మేము పోయింటాం అక్కడ విఘ్నేశ్వర కాలనీ 170 ఇళ్ళు ఉన్నాయి. 170 ఇళ్ళకు కూడా మొత్తం కాలనీలే మేము ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఒకటే ప్రశ్న శ్రీకాంత్ గారు, అందరూ అన్ని మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. మేము ఒకటే చెప్తున్నాం, మీ యొక్క ప్రయత్నం సక్సెస్ కావాలి అంటే మీరు నీతిగా నిజాయితీగా మూసిని ముందు ప్రక్షాళన చేయండి. మూసిలో మురుగుని ముందు మీరు క్లీన్ చేయండి. One second. మీ ప్రశ్న దగ్గర నుంచి మీరు ఒక్క ప్రశ్న అడిగారు, సబర్మతి గురించి మాట్లాడు, మళ్ళీ మాట్లాడుతారు సబర్మతి రివర్ గురించి. అవును సబర్మతి రివర్ ఫ్రంట్ గురించి విషయాలు అసలు తెలియదు వీళ్ళకి. సబర్మతి రివర్ ఫ్రంట్ 2005లో స్టార్ట్ అయింది. 2005లో 4 ఫేజ్ల కింద స్టార్ట్ అయింది. 4వ ఫేజ్ గిఫ్ట్ సిటీ, ఇప్పుడు 4వ ఫేజ్ ఇప్పుడు స్టార్ట్ అయింది వరకు 2026లో స్టార్ట్ అయింది. 4వ ఫేజ్ వరకు గిఫ్ట్ సిటీ దాకా. ఆ గిఫ్ట్ సిటీ కూడా దేనికి? ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ అనే ప్రాజెక్ట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఎక్కడి నుంచి అప్పులు తేలే, ఎక్కడి నుంచి కూడా ప్రభుత్వం డబ్బు పెట్టలే. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ తో గిఫ్ట్ సిటీ అనే ఒక గిఫ్ట్ సిటీని ప్లాన్ చేసి అక్కడ ఎన్ఆర్ఎస్ కోసం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ని వాళ్ళకి అప్పచెప్పి, అక్కడ అంటే ల్యాండ్ ని వాళ్ళు కొనుక్కునే విధంగా చేసి, ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే విధంగా చేసి ఈ ప్రాజెక్ట్ ఫైనాన్స్ చేసుకుంటున్నారు. అటువంటి స్కీమ్ ఇది. 2005లో మొట్టమొదటి ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ సబర్మతి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందో 2500 కోట్లతో స్టార్ట్ అయింది. కేవలం 2500 కోట్లతో స్టార్ట్ అయింది. మొట్టమొదటి ఫేజ్ ఏం చేశారంటే సబర్మతి నదిని మొత్తం క్లీన్ చేశారు. రెండో ఫేజ్ లో ఏం చేశారంటే ఈ యొక్క బఫర్ జోన్స్ కావచ్చు, ఎఫ్డిఎల్స్ అన్నిటిని కూడా నిర్ధారించారు. రెండో ఫేజ్ లో నిర్ధారించి అక్కడ ఉన్నటువంటి బస్తీలు కావచ్చు, లేకపోతే ఎవరైతే వచ్చి అక్కడ గుడిసెలు వేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకు పక్కన దాని దగ్గరలోనే అపార్ట్మెంట్లు కట్టి ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పంపించింది. రెండో ఫేజ్ లో జరిగింది. 3వ ఫేజ్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇప్పుడు 4వ ఫేజ్ లో లాస్ట్ స్ట్రెచ్ ఉన్నది. ఆ లాస్ట్ స్ట్రెచ్ లో గిఫ్ట్ సిటీ 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల్లో ఇప్పటి వరకు వీళ్ళు సబర్మతి రివర్ ఫ్రంట్ కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం మొదటి ఫేజ్ లో 4000 కోట్ల రూపాయలు, రెండో ఫేజ్ లో 1250 కోట్ల రూపాయలు, 3వ ఫేజ్ లో 1000 చిల్లర కోట్ల రూపాయలు. మొత్తం ఖర్చు చేసింది 5,000 కోట్ల రూపాయలు. మిగతా అంతా కూడా సెల్ఫ్ ఫైనాన్స్, ఆ ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకుంటారు. ఇట్లా ప్లాన్ చేయాలి. ఇది ప్లాన్ చేయాలి. సబర్మతి గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్తి విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా నేను వీళ్ళకి విజ్ఞప్తి. నా దృష్టిలో 1 సెకండ్ రవికుమార్ గారు, 1 సెకండ్ కౌశిక్ గారు,